జై భీమ్. జై భీమ్ దినపత్రికల ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సారాంశం మార్నింగ్ వార్తలు వెళ్లే ముందు ప్రధానంగా జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి వార్తలతో పాటు ఏబిసిడి వర్గం నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గంపై కూడా చర్చ జరిగేటువంటి పరిస్థితి. నిన్న ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంశం కానీ బీసీ బిల్లు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి ఈరోజు ఆ బిల్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బిల్లుకి సంబంధించినటువంటి ప్రయత్నం అయితే ఇలా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణతో పాటు వివిధ సందర్భాలకు సంబంధించినటువంటి అంశాలు, అలానే జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు కూడా చూసేటువంటి ప్రయత్నం. మనుషుల్లో మానవత్వం మరుగున పడుతుంది. మనుషుల్లో మానవత్వం ఈరోజు ఉన్నటువంటి ఎవరి స్వార్థం వారిది, ఎవరికి ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళే. ఇలా ఒక పక్కన సమాజంలో ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఆర్థిక సంక్షోభం, ఆర్థికంగా ఎదగడానికి, ఆర్థిక అవసరాల కోసం వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు కాపాడడం కోసం చాలా అంగమిస్తారు. కానీ కొంతమంది బతుకు పోరాటం కోసం, కొంతమంది ఈ సమాజంలో జీవించడం కోసం, ఈ సమాజం పట్ల గౌరవం కోసం ఆత్మగౌరవంగా బతికే వాళ్ళు ఉంటారు. కానీ మనుషుల్లో ఇద్దరు మనుషులే, కానీ సమానత్వం ఉంటుందా అంటే ఎక్కడ కూడా సమానత్వం లేదు. ఒక పక్కన స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది. కొంతమంది బాగుపడితే వాళ్ళని మాత్రం మనం గొప్పలు చెప్పుకుంటున్నాం. భారతదేశంలో ఎంతోమంది కోటీశ్వరులు, ఎంతోమంది ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎన్నో మంది ఇలా వివిధ దేశాలలో స్థిరపడి ఆర్థికంగా లాభపడి భారతదేశం మీద ఇబ్బంది తట్టుకొని, భారతదేశంలో కుల వివక్షత, రాజకీయ వివక్షత ఇలా ఉన్నటువంటి కొంతవాడు కొద్ది జీవితానికి అన్నీ ఏందని వివిధ దేశాల్లో స్థిరపడ్డటువంటి చాలామంది ఉన్నారు. కానీ మన భారతదేశం చూసుకున్నట్టయితే వివిధ రకాలుగా ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇక అలానే తెలుగు రాష్ట్రాలు చూసుకున్నట్టయితే ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి. అందుకోసమే మనుషుల్లో మానవత్వం మరుగున పడుతుంది. ఒక పక్కన నిజాయితీ అని చెప్పుకుంటున్నాయి, మరో పక్కన మేం చేస్తాం అని చెప్పుకున్నాం, మరో పక్కన భయంకరమైనటువంటి వివక్షతతో పాటు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, దానితో పాటు ఎవరైతే ఉద్యోగస్తులు చెప్పుకునేటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో, ఎవరైతే గొప్పలు చెప్పుకున్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో, కనీసము మానవత్వాన్ని మరిచి ఆ పదవులకు మేమే గొప్ప, ఆ పదవులు మా చేతుల్లో ఉంటే ఆ పదవులకు మేము పెట్టిందే భిక్ష, మేము చేసిందే భిక్షగా ఈ సంవత్సరాల తరబడి మేము మాత్రమే అనుభవిస్తాం, ఆ పదవులు మేము తీసుకొచ్చినటువంటి వన్నె లాంటిదని ఇలా చాలామంది విర్రవీగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళందరికీ ఎంత బాధాకరం అంటే విలువలు లేనటువంటి సమాజాన్ని మనం వస్తున్నాం. విలువలు లేని సమాజాన్ని, మానవత్వం లేని సమాజాన్ని, కనీసం సహాయం అనేటువంటిది చేయలేనటువంటి సమాజాన్ని, ఇలా ఉన్నటువంటి భయంకరమైనటువంటి రాబోయే పరిస్థితులు, ఆకలి చావులు చావడానికి, ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఎన్నో కుటుంబాలు రాబోయే రోజుల్లో చూస్తాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త, మనుషుల్లో మానవత్వం మరుగున పడుతుంది. మంచికి విలువ లేదు, మనుషులకే మానవత్వం లేదు. అందరూ మంచోళ్ళే, మానవత్వం ఎందుకు మంట కలుస్తుంది? చూడు, అందరూ నటించేటువంటి నాయకులే, నటించేటువంటి అధికారులే, నటన చేసేటువంటి ఓటర్లే, నటన చేసేటువంటి కులాలే, రాజకీయ పరంగా కానీ వాళ్ళ అవసరాలకు కానీ రంగులు మార్చేటువంటి అనేక మంది. మానవత్వం నిజంగా ఉందా అంటే మానవత్వం లేదు. మానవత్వం ఉంటే ఈరోజు మనుషులు అనేవాళ్ళు ఇలా గర్వంగా సగర్వంగా చెప్పుకుంటారు. ఇలా రాబోయే రోజుల్లో మానవత్వం ఉంటుంది. పైసా ఆశ ఉన్నోడు మాత్రమే, ఇలా పదవి ఆశ ఉన్నోడు మాత్రమే వాని పదవిని కాపాడడం కోసం, వానికి ఉన్నటువంటి క్యారెక్టర్ని కాపాడడం కోసము ఊసరివెల్లిలాగా రంగులు మార్చేటువంటి ప్రయత్నం చేస్తారే తప్ప నీ అవసరాల కోసము, నీ కుటుంబం కోసము, నీ అస్తిత్వం కోసము ఎవ్వరు కూడా నిలబడరు. భారతదేశంలో ఆ రోజు మహనీయులు ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్, ఎవరైతే మహనీయులు ఎంతోమంది వాళ్ళ త్యాగ ఫలితం ఇప్పటికీ కూడా మనం చెప్పుకుంటున్నామంటే వాళ్ళ స్వార్థం లేకుండా ఈ సమాజం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబాలు, త్యాగం చేసినటువంటి జీవితాలు. మరి వాళ్ళలాగా మనం ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? వాళ్ళలాగా మనం ఎందుకు ఆ హోదాకు వచ్చిన తర్వాత కూడా కనీసం చెప్పలేకపోతున్నాం? అంటే అందుకోసమే మానవత్వం
మంట కలిసిపోతుందన్న నేపథ్యం ఉంది. మనిషి మానవత్వం బలపడాలంటే స్థాయికి మించి సేవ చేయాలి. ఏ శాఖలో చూసినా అధికారులే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. తడిగుడ్డతో గొంతు కోసి నాయకులు అధికారులు మధ్య ప్రజాపాలన సాగుతుంది. బతుకు భారమే భరించాలే, పైస సంపాదన కోసం బజారు తనానికి ఇయ్యొద్దు. ప్రతి వాడు నీతులు వల్లించడే, లోపల చరిత్ర రాయగల కుట్రలు దాచుకున్నారు. ప్రజల బతుకులు బాగుపడాలంటే నాయకులు పాలనలో నాణ్యత పెరగాలి. భూ కబ్జాల మూట రాష్ట్రాన్ని పట్టి పీడిస్తుంది. నిజాయితీగా బతకాలంటే మునగాళ్ళై పుట్టాలి. డాక్టర్ బరిగల శివ. ఇలా చాలా అంటే చాలా వరకు పేరుకు మాత్రం అందరూ గొప్పలమే. మేము చేసినటువంటి సంస్కారంలో మేము చేసేటువంటి గొప్ప పనులు ఎవరు కూడా చేయలేదు అని చెప్తారు. కానీ మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు, మిమ్మల్ని పెంచిపోచినటువంటి సమాజం, మిమ్మల్ని ఆదరించి అభిమానించేటువంటి నీ నియోజకవర్గాలు, మీ జిల్లాలు, వాళ్ళు గొప్పలు. వాళ్ళందరూ గొప్పలు. వాళ్ళ తరపునే మీరు సేవ చేస్తున్నారంటే సేవ చేయట్లేదు. మీకున్నటువంటి పనిని కూడా నిర్లక్ష్యం చేసి, నెగ్లెన్స్గా చేసి, వివక్షత చూపిస్తూ, అవసరాన్ని బట్టి మెదిగేటువంటి రాజకీయ నాయకులు, ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు, అవసరాన్ని నిమిత్తం కోసమే నటన చేసేటువంటి రాజకీయ నాయకులు, అవసరాన్ని బట్టి నిజంగా వాడుకునేటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, రాజకీయ నాయకుల కన్నా అయ్యేలా అధికారులు కూడా రాజకీయ నాయకులు వాళ్ళ ఆలోచనలో పడి ఏం చేయాలి, ఏం చేయొద్దు, ఏ కులపోటు చేయాలి, ఏ కులపోలో చేయొద్దు అన్నటువంటి మానవత్వాన్ని కూడా ఇవాళ తుంగలు దొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఓటర్లు నిజంగా అని చెప్పుకునే వాళ్ళు, ఇవాళ ఉన్నటువంటి ఓటేసి గెలిపించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను, ఇవాళ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కానీ, ఇవాళ ఇచ్చేటువంటి అనేకమైనటువంటి హామీలు కానీ పేదవాడికి నిజంగా అందుతున్నాయా? పేదవాడు నిజంగా సుభిక్షంగా ఉంటున్నాడా? పేదవాడు నిజంగా ఆర్థికంగా ఎదుగుతున్నాడా? పేదవాడికి నిజంగా ఎందుకు వాడు 3 పూటలు తిండి తినలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాడు? ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు మరి పేదవాడు బతుకులు మారట్లేదు? పేదవాడు కనీసం ఆకలి చావులు వస్తున్నాడు. పేదవాడు ఒక పూట కోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడి, అనేకమైన అవమానాలు తట్టుకొని, అనేకమైనటువంటి వేధింపులకు గురవుతున్నటువంటి ఎంతోమంది ఓటర్లు, ఎంతోమంది పేదలు, మరి వాళ్ళ బతుకులు ఎందుకు మారట్లేదు? అందుకనే మానవత్వం మంట కలిసిపోయింది. మానవత్వం అనేది ఉండదు. ఇవాళ ఉన్నటువంటి రోజు రేపు ఉండకపోవచ్చు, రేపున్న రోజు ఇంకో రోజు ఉండకపోవచ్చు. ఏదైతే వారం రోజులు అని చెప్పుకుని ఉంటాయి, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం అని ఏ విధంగా అయితే రోజుల గురించి చెప్పుకుంటామో అదే విధంగా బతుకులు ఇంకా బతుకుల పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఆకలి చావులు ఇంకా అద్మానంగా ఉంటుంది. ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాల దగ్గర చేసే అనేకమైనటువంటి సంక్షేమ పథకాల విషయంలో ఎవరైతే ఆర్థికంగా ఆ పథకాలను ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళ దగ్గర మాత్రమే ఆర్థికంగా డబ్బులు ఉంటాయి తప్ప ఆ పథకాలు ఏ పేదవాళ్ళ కోసం పెడతారో, ఏ అణగారిన వర్గాల కోసం పెడతారో వాళ్ళకు ఏ మాత్రం అందయి ఆ పథకాలతోనే ఆశతోని వాళ్ళు బతికినంతకాలం ఎప్పుడు కూడా వాళ్ళ బతుకులు మారవు. ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్లో ఎలాంటి మార్పు ఉండదు. రాజకీయ నాయకుడికి ఓటరే ఓ ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని వాళ్ళు నటన చేస్తారు తప్ప మన బతుకులు ఎప్పటికీ మారే. అందుకోసమే మానవత్వం మంట కలిసిపోయింది. ఇవాళ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ అధికారులను కూడా తయారు చేసేటువంటి చట్టము తయారు చేసేటువంటి అధికారం కూడా ఇలా రాజకీయ నాయకులకు ఉంది. ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా రాజకీయ నాయకులు చెప్పిన విధంగానే వాళ్ళు నడుచుకునేటువంటి పరిస్థితి ఉంది. ఓ ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎలాంటి అధికారి, గవర్నమెంట్ అధికారి అయినా ప్రైవేట్ అధికారి అయినా కూడా రాజకీయ నాయకుడు చెప్పిందే వేదంగా భావించేటువంటి ఈ రోజుల్లో రాబోయే రోజులలో ఎవరి చేతిలో ఉంటుంది. అందుకోసమే మానవత్వం ఏ విధంగా ఉంది, ఎవరికి సాయం చేయాలన్నా, ఎవరికి సపోర్ట్ చేయాలన్నా, ఎవరి కోసం నిలబడాలన్నా, ఏ సమాజం కోసం నుంచే వచ్చినా ఆ సమాజానికి మేలు చేయాలన్నటువంటి లక్ష్యం ఇలా మంట కలిసిపోతుంది. అందుకోసమే మానవత్వం లేదు, మంట కలిసేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. అందుకోసమే ప్రధానంగా రాసినటువంటి ప్రధాన వార్త, అధికారం అనే కుర్చీ విలువ మానవత్వ విలువలను కూల్చేటోళ్ళకి ఏం తెలుస్తుందంటూ డాక్టర్ బరిగల శివ వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమల్లో వివక్షత జరుగుతుందని బహుడంగా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం ప్రజాసేవను విస్మరిస్తూ అధికార ముసుగులో మానవత్వాన్ని చంపుకుంటున్నారని విమర్శించారు. మానవత్వం విలువలను చంపుకొని బతికాక మనిషి బతికేందుకంటూ పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు దక్కే అవకాశంలో అధికారం కానీ నాయకత్వం కానీ వివిధ రూపంలో లభించే ఏ ఆధిక్యతనైనా మానవత్వాన్ని కొనసాగించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ శాఖలో చూసినా కక్ష సాధింపు చర్యలు ఎక్కువ అవుతున్నాయని, పైసా కోసం పనిచేసేవారు ఎక్కువ అవుతున్నారని తప్ప ప్రభుత్వ శాఖలకు అధికారత్వం ధీటుగా సేవలు ఇద్దామనే ఆలోచన ఏ ఒక్కరికి లేకుండా పోతుందన్నారు. అందరూ నిజాయితీ పరులైనైతే సమాజం ఇలా ఎందుకు తగలబడుతుందన్నారు. లోపల చరిత్ర రాయగల కుట్రలను దాచుకొని బయటికి నీతులు వల్లించే దొంగ నాయాళ్ళు వేల సంఖ్యలో తయారయ్యారన్నారు.
చిన్న పెద్ద స్త్రీ పురుష భేదం లేకుండా మానవత్వ విలువలకు విరుద్ధమైన కుట్రను పన్నుతూ సమాజ నాశనంలో అందరినీ పాలి భాగస్థలం చేసే కుట్రలు విపరీతంగా కొనసాగిస్తున్నాయి అన్నారు. ప్రభుత్వమైన ప్రతిపక్షమైన పేదల జీవితాలు బాగుకోరకే మాత్రమే పనిచేయాలిగా నటించొద్దన్నారు. ఎవరికి తోచినట్లు వాళ్ళు విలువలను దిగజార్చుకుంటూ బతుకుతున్నారే తప్ప ప్రజల మేలు కొరకు, ప్రజల బాగు కొరకు, ప్రజాస్వామ్య వ్యవస్థ రక్షణ కొరకు పనిచేయడంలో ఏ మాత్రం శుద్ధశుద్ధి లేదనేటువంటిది నిజమైన వార్త. ఇలా ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్కరి ఆలోచన విధానం కోసం, ప్రతి ఒక్కరి అస్తిత్వం కోసం ఈ సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఇంకో రాజ్యాంగం రాసేటువంటి దమ్ము ధైర్యం లేదు ఇలా ఈ సమాజానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తర్వాత ఎలాంటి రాజ్యాంగం రాయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ సమాజం ఉంది. కానీ ఆ రాజ్యాంగాన్ని కూలగొట్టి, ఆ రాజ్యాంగాన్ని అణిచివేసి, ఆ రాజ్యాంగాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయాలని చూసేటువంటి అనేక మంది పుట్టుకొచ్చారే తప్ప ఇలా మానవత్వ విలువలతో కూడుకున్నటువంటి నాయకులు లేరు. మానవత్వ విలువలతో కూడుకున్నటువంటి సమాజానికి మోసపోయేటువంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి రాజకీయ నాయకులు లేరు. ఈ సమాజానికి ఈ ఉచిత పథకాల పేరుతో మోసం చేసేటువంటి రాజకీయ నాయకులు వేల సంఖ్యలో కొలువై ఉన్నారే తప్ప సాయం చేద్దామనేటువంటి సందర్భాల్లో ఎక్కడేసిన గొంగడి అక్కడే, ఎక్కడేసినటువంటి వ్యవస్థ అక్కడే, సంక్షేమ పథకాలతో పేదవాళ్ళను ఇంకా పేదవాళ్ళుగా తయారు చేసేటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ రోజుల్లో ఇంత భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే రాబోయే రోజుల్లో ఆకలి చావులు బలంగా భయంకరమైనటువంటి అవమానాలను తట్టుకోలేక ఇలా చాలామంది ఆత్మహత్యలు చేసుకొని ఇలా కుటుంబ భారం మొయ్యలేక, ఈ సమాజాన్ని చదవలేక, ఈ సమాజాన్ని ఎదుర్కోలేక, ఈ సమాజంలో నీతి నియమాలు లేవనేటువంటి లక్ష్యంతోనే అనేక మంది ఇలా బలి పశువులు అయ్యేటువంటి సందర్భాలు కూడా రాబోయే రోజుల్లో చూస్తున్నాం. ఒకనొక సందర్భం శ్రీలంక దేశం, వివిధ దేశాలు కూడా మనం చూస్తాం. ఎంత ఆకలి చావులతోని వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారో కొన్ని దేశాలలో చూస్తున్నాం మనం. ఆకలి చావులతోనే పిల్లలు కనీసం ఆహారం పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మన భారతదేశంలో లక్షల కోట్ల రూపాయలు అప్పులు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి అప్పులు అవుతున్నాయి. ఈ అప్పుల భారం భరించలేక ఒక కుటుంబము ఆత్మహత్యలు చేసుకున్నారు. మరో కుటుంబం పిల్లలను కూడా పెంచి పోషించలేను, ఈ సమాజంలో పిల్లలు కూడా బతకలేరు, ఈ సమాజం అంత అద్మానంగా తయారైందని ఆంధ్రప్రదేశ్లో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుందంటే ఎప్పుడు చూడని వార్తలు, ఎప్పుడు చూడని వింతలు, ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవాళ టెక్నాలజీ ఒక పక్కన మారిపోతుంది, ఒక పక్కన టెక్నాలజీ అద్భుతంగా తయారవుతున్న సందర్భంలో ఎందుకు మరి మనుషుల్లో మానవత్వం అనేది ఎందుకు మంట కలిసిపోతుంది? ఒక పక్కన రాజకీయ నాయకులు చేసేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, అనేకమైనటువంటి విప్లవాత్మకంగా తీసుకునే నిర్ణయాలు ఎవరికి మేలు చేస్తున్నాయి? ఎవరు నిజంగా బాగుపడుతున్నారు? ఒక ఎమ్మెల్యే 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఖర్చు పెడితే ఆ ఎమ్మెల్యే 100 కోట్లు 200 కోట్లు ఎట్లా సంపాదించాలని ఆలోచించేటువంటి సందర్భం అనేది. ఒక మంత్రి అనేటువంటి వ్యక్తి ఇవాళ మంత్రి పదవి 5 సంవత్సరాల తర్వాత 1000 కోట్లు 2000 కోట్లు ఎట్లా సంపాదించుకునే ఆలోచన ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రులు లేకపోతే వివిధ రాజకీయ నాయకులు, ఆ ముఖ్యమంత్రి దగ్గర ఉన్న నాయకులు మళ్ళీ 10 ప్రభుత్వాలు వస్తాయో రావో, ఇవాళ మీ అధికారంలో ఉన్న మాకు డబ్బే ప్రధానమని ఇవాళ కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. ఇవాళ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉన్నటువంటి సందర్భాలని, ఏ రాజకీయ పార్టీలు వాళ్ళకు ఒక లక్ష్యం పెట్టుకొని ఈ సమాజానికి ఏం చేయాలి, ఈ సమాజం పట్ల ఏ విధంగా ఉండాలి, ఈ సమాజం అందించింది నాకు గొప్ప అవకాశం అని ఆలోచించేటువంటి ఎవరు కూడా లేరు. అదే తరహాలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే చెప్పుకున్న అధికారులు కూడా రాజకీయ నాయకుల కన్నా ఇంకా వాళ్ళు అటుగాక ఇటుగాక వాళ్ళు మధ్యలో నసిలిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే మానవత్వం మంట కలిసిందనేటువంటి ప్రధాన వార్త కూడా మన రాష్ట్ర నేపథ్యం కూడా మనుస్తున్నాం.